ఒక ఒక అద్భుతమైన, ఒక అందమైన, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచానికి మనం ఇస్తున్నాం. ఏంటంటే అది మనము చంపబడుతున్నందుకు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మా నాయకుడుగా, లేకపోతే మా దేశానికి మొట్టమొదటిసారిగా దేవుని రాజ్య సువార్తను మోసుకొచ్చినటువంటి తోమా గారి యొక్క మరణము కారణంగా, ఆయన మరణ దినాన్ని కొంతమంది యొక్క భావనలో డిసెంబర్ నెలలో 21 అనుకుంటాను ఆయన చనిపోయినట్లుగా కొంతమంది అనుకుంటూ ఉన్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ డేట్ ముఖ్యం కాదు. ఒక మనిషి దేవుడు పంపగా, దేవుడు ఇచ్చినటువంటి పిలుపును అందుకుని ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఒక కాగడాలాగా ఆయన వెలుగును ప్రసరింపచేసి రాజులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి, ఈ భూరాజులు దేవుని రాజ్యములో భాగస్వామ్యం